ప్రభాస్ గారు అంటే పాన్ ఇండియా లెవెల్లో బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయ్యారు ప్రభాస్ గారు. అండ్ సేమ్ టైం కల్కి గ్లోబల్ లెవెల్లో రిలీజ్ అవుతుంది అండి, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అండ్ గ్లిమ్స్ చూసారా, ఎలా అనిపించాయి? సో కల్కిలో ఉన్నదంతా ఏంటంటే ఆకాశానికి మధ్య ఉన్నటువంటి కొంత సంబంధం అయితే తీసుకొస్తున్నారు. అది ఆ కల్కిలో ఉన్నటువంటి అంశం ఏంటంటే ఆకాశానికి భూమికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, అందుకనే దాన్ని విభిన్న నటన యుద్ధాంశాన్ని చేసేటువంటి క్రియేటర్లతోటి సృష్టిస్తున్నాడని కొంచెం మెసేజ్ వచ్చింది. సో ఇది వేరే ఇది మధ్య ఆ బయట కనిపించేటువంటిది ఎన్టీఆర్ దేవరా కనిపించినటువంటిది, ఇది కనిపించేది అది కనిపించింది, ఏది ఎలుగులోకి వస్తుంది అనేది మన రేపొద్దున ఎండి తెర మీద చూడాల్సిన అవసరం. ఓకే. అండ్ అంటే సినిమా అంటే కల్కి సినిమా చుట్టూ భారీ హైపే ఉంది, ఎందుకంటే అమితాబ్ బచ్చన్ గారు అండ్ సేమ్ టైం గ్రేట్ యాక్టర్ కమల్ హాసన్ గారు కూడా ఉన్నారు. ఓకే, ఇంతమంది స్టార్డమ్స్ ఉన్నారు. పాన్ ఇండియా సినిమా అంటే ఫస్ట్ గుర్తుకొచ్చే సినిమా బాహుబలి. గ్లోబల్ సినిమా, ప్రపంచవ్యాప్తంగా సినిమాకు మళ్ళీ గుర్తుకొచ్చే సినిమా కల్కి అవుతుందా? కల్కి తప్పకుండా అవుతుంది. సో ఏంటంటే అక్కడ తీసుకున్నటువంటి అంశాన్ని ఇక్కడ ఇది యాక్షన్ ఫిలిం, ఇది కల్కి మొత్తం కూడా యాక్షన్ ఫిలిము. సో అది కనిపించేటువంటిది కనపడనటువంటి అంశం కాదు, అది వెలుగులోకి ఉన్నదాన్నే ఒక సూర్యు వెలుగులాగా ఆకాశంలో వచ్చేటువంటి అంశాన్నే అక్కడ చూపిస్తున్నారని నేను ఆ ఫస్ట్ లుక్లు కానీ ఆ వీడియోలు కానీ నేను సేకరించింది అదే. సో ఆ కనిపించేటువంటి విభాగం మొత్తాన్ని కూడా ప్రపంచంలో ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనే మెసేజ్ ఇస్తున్నారు.